Hi students, my name is Jagadish, lecturer in chemistry. Welcome to my channel Jagadish Chemistry. So students, మన ఛానల్లో కెమిస్ట్రీ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. సో మెయిన్గా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో డిగ్రీ స్టూడెంట్స్ అండ్ హై స్కూల్ లెవెల్ స్టూడెంట్స్ కూడా యూస్ఫుల్గా ఉండే విధంగా కెమిస్ట్రీ టాపిక్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. సో మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆల్సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూస్ఫుల్గా ఉండేటట్టు మనకి టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరికీ వీడియో చేరే విధంగా షేర్ చేయండి. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, సో ఈరోజు ఈ వీడియోలో స్టాయిక్యోమెట్రీ లెసన్, సో జూనియర్ ఇంటర్ కెమిస్ట్రీలో మనకి స్టాయిక్యోమెట్రీ లెసన్ అనేది ఉంటుంది. సో ఈ స్టాయిక్యోమెట్రీ లెసన్ గురించి కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో స్టాయిక్యోమెట్రీ నుంచి మనకి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 6 మార్క్స్ అనేవి వస్తాయి. సో 1 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ 1 2 మార్క్స్ క్వశ్చన్. సో టోటల్ 6 మార్క్స్ అనేవి స్టాయిక్యోమెట్రీ నుంచి వస్తాయి. సో ఇందులో మనకి ఫ్రీక్వెంట్గా అడిగే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో మెయిన్ అవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, ఎగ్జాంపుల్ చూద్దాం. బ్యాలెన్స్ ద రియాక్షన్ MnO4 minus plus SO3 minus 2 gives rise Mn plus 2 plus SO4 minus 2 in acid medium. ఇక్కడ మీడియం అనేది వెరీ ఇంపార్టెంట్. యాసిడ్ మీడియం, ఎసిడిక్ ఆర్ బేసిక్. మీడియం అనేది మెన్షన్ చేస్తాడు, లేదంటే ఏరో మార్క్ మీద మనకి H ప్లస్ మీన్స్ ఎసిడిక్ మీడియం ఆర్ OH మైనస్ మీన్స్ బేసిక్ మీడియం. కంపల్సరిగా ఇదర్ యాసిడ్ మీడియం ఇండికేట్ చేస్తారు లేదా H ప్లస్ అండ్ OH మైనస్తో మనకి మెన్షన్ చేస్తారు. ఓకే, సో ఇన్ స్టెప్ 1 మనం చూసినట్లయితే ఫస్ట్ రైట్ ద ఆక్సిడేషన్ నెంబర్స్ ఆఫ్ ఈచ్ యాటమ్. ప్రతి యాటమ్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్స్ని ఫస్ట్ మనం నోట్ చేసుకోవాలి. సో ఆక్సిడేషన్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది నెక్స్ట్ అనదర్ వీడియోలో ఒక వీడియో చేద్దాం దాని మీద. సో MnO4 మైనస్ plus SO3 minus 2 gives Mn plus 2 plus SO4 minus 2. So here oxygen oxidation state is minus 2. So corresponding manganese oxidation state is plus 7. So oxygen minus 2 and sulfur oxidation state is plus 4. Manganese oxidation state plus 2 and oxygen oxidation state minus 2. So corresponding sulfur oxidation state is plus 6. Okay, so step 1, write the oxidation numbers of each atom at the top of the atom యొక్క పైన మనం ఆక్సిడేషన్ నెంబర్స్ని మనం నోట్ చేసుకుంటాం. కమింగ్ టు ది స్టెప్ 2. సో లుక్ ఎట్ ది ఆటమ్స్ అండర్గోయింగ్ చేంజెస్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్స్. సో ఆక్సిడేషన్ నెంబర్స్లో ఏ ఎలిమెంట్ యాటమ్స్కి అయితే చేంజెస్ వచ్చాయో యాటమ్స్ని మనం లొకేట్ చేసుకోవాలి, ఐడెంటిఫికేషన్ అనేది చేయాలి. సో MnO4 minus here manganese plus 7, oxygen minus 2 plus SO3 minus 2, oxygen minus 2, sulfur plus 4 gives manganese plus 2 plus SO4 minus 2, that is oxygen minus 2, sulfur plus 6. Okay, so look at the atoms undergoing changes in oxidation number. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే manganese converts plus 7 oxidation state to plus 2 and sulfur converts plus 4 to plus 6. Okay, so plus 7 to plus 2, that means oxidation number decreases. That means here reduction takes place.
reduction takes place. Here sulfur converts +4 to +6, increasing in oxidation number. So here oxidation takes place. Oxidation takes place. Okay, manganese and sulfur. So in manganese reduction takes place and sulfur oxidation takes place. Okay, and step 3. Split the reaction into 2 half reactions. The reaction మనం ఏంటంటే 2 half reactions గా మనం split చేస్తాం. So one is called oxidation of reaction and second one is called reduction of reaction. Oxidation of reaction and second one is called reduction of reaction. Okay, so first oxidation of reaction. Oxidation of reaction and second one reduction of reaction. Reduction of reaction. So oxidation of reactions, here sulfur converts +4 to +6. So here oxidation takes place. So oxidation of reaction means SO3 -2 converts into SO4 -2. SO4 -2. Similarly, reduction of reaction means MnO4 minus converts into Mn+2. MnO4 minus converts into Mn+2. Okay, so first oxidation of reaction. ఇప్పుడు ఈ 2 reaction of reaction first of all balance చేయాలి. బ్యాలెన్స్ చేసేటప్పుడు మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ balance the atoms other than hydrogen and oxygen. Balance the atoms other than hydrogen and oxygen. So other than hydrogen and oxygen ante meaning ఏంటంటే ఇక్కడ ఏమున్నాయి sulfur. So other than oxygen and hydrogen sulfur is present. So here left hand side 1 sulfur, right hand side also 1 sulfur. So also balanced. So SO3 -2 gives SO4 -2. Okay, other than hydrogen and oxygen. Other than hydrogen, oxygen. And second step. Step 3 lo mali second A. The first A anukunnatlaithe next B. So balance the oxygen atoms. Balance the oxygen atoms. So how to balance oxygen atoms? So oxygen atoms are balanced by adding of water molecule. Adding of water molecule to the deficient side. Oxygen deficient side. Okay, so here SO3, here SO4. So here left hand side 3 oxygens are present, here 4 oxygens are present. So 1 oxygen is deficient in left hand side. So we add 1 water molecule to the left hand side. So balance oxygen atoms. Balance oxygen atoms. Oxygen atoms ఎలా balance చేస్తాం? By adding H2O. H2O ని యాడ్ చేయడం ద్వారా బ్యాలెన్స్ చేస్తాం. సో SO3 -2. సో 1 oxygen is deficient. So add 1 water molecule to the left hand side gives SO4 -2. SO4 -2. Okay. Next, balance the hydrogen atoms. So hydrogen atoms in acidic medium lo ela balance chestamante add H+ ions to the deficient side. So ఎటువైపు అయితే మనకు తక్కువగా ఉంటాయో అటువైపు మనం ఏం యాడ్ చేయాలి H+ ions. So SO3 -2 plus H2O gives SO4 -2. Here 2 hydrogens are present in left hand side. So here we add 2 H+ ions. 2 H+ ions. Okay, and next balance the charges. Balance the charges. Balance the charge. So charges మనం ఎలా బ్యాలెన్స్ చేస్తామంటే by adding electrons, required number of electrons. సో ఇక్కడ మన చార్జెస్ చూసినట్లయితే సో SO3 -2. సో -2, here neutral 0, oxygen -2, hydrogen +1, total 0 అవుతుందమ్మా. సో -2,
plus 0 equal to minus 2, 2 into 1 plus 2. సో మైనస్ 2 ఈక్వల్ టు 0 అయింది. సో రెండు చార్జెస్ బ్యాలెన్స్ చేయాలి. చార్జెస్ ఎలా బ్యాలెన్స్ చేస్తామంటే బై యాడింగ్ ఎలక్ట్రాన్స్. సో 1 ఎలక్ట్రాన్ మీన్స్ మైనస్ 1. ఓకే, సో ఇప్పుడు సపోజ్ మనం రైట్ హ్యాండ్ సైడ్ 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసాం అనుకోండి, మైనస్ 2 అవుతుంది. సో మైనస్ 2 ఈక్వల్ టు మైనస్ 2. సో ఈక్వేషన్ SO3 minus 2 plus H2O gives SO4 minus 2, SO4 minus 2 plus 2H plus 2E minus, 2E minus. Equation 1 anko. Equation 1. Similarly, reduction of reaction. So first balance the atoms other than hydrogen and oxygen. So other than hydrogen and oxygen means manganese. So MnO4 minus gives Mn plus 2. Next, balance the oxygen atoms. So ela balance chestam by adding water molecule to the deficient side. Here 4 oxygens are present at left hand side, so we add 4 water molecules to the right hand side. So MnO4 minus gives Mn plus 2 plus 4H2. Mn plus 2 plus 4H2. Next, balance hydrogen atoms. So hydrogen atoms ela balance chestama by adding H plus ions. So here 4 into 2, 8 hydrogens are present right hand side, so add 8H plus to the deficient side. So MnO4 minus plus 8H plus gives Mn plus 2 plus 4H2. Mn plus 2 plus 4H2. Next, balance the charges. So here MnO4 minus, that means minus 1. So 8H plus 1 into 8, 8 equal to, so plus 2. So H2O 0. So minus 2, hydrogen plus 1. So 0. So plus 7 equal to plus 2. So by adding 5 electrons to the left hand side, so 5 electrons means minus 5. So 7 minus 5 means 2. So 2 equal to 2. So add 5 electrons. MnO4 minus plus 8H plus 5E minus gives Mn plus 2 plus 4H2. This is equation 2. This is equation 2. The two off reactions ni oxidation of reaction and reduction of reaction. ఈ two off reactions మనం ఏంటంటే రెండు కూడా యాడ్ చేయాలి. సో యాడ్ చేసేటప్పుడు సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ అయ్యేటట్టు. సో దీస్ టూ ఈక్వేషన్స్ ఆర్ మల్టిప్లైడ్ విత్ సూటబుల్ ఇంటీజర్. ఏదైనా ఒక ఇంటీజర్తో మనం మల్టిప్లై సూటబుల్ నెంబర్తో మనం మల్టిప్లై చేసినట్లయితే సో అప్పుడు ఆ రెండింటిని మనం ఫైనల్గా యాడ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈక్వల్ అవ్వాలి. దట్ మీన్స్ సో ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్స్, హియర్ 2 electrons present at right hand side, here 5. So equation 1 is multiplied with 5, that means 5 into 2, 10 electrons. Equation 2 is multiplied with 2, that means 2 into 5, 10 electrons. So total manaki equal అవుతుంది. So equation use, and second equation is multiplied with 2, that means 2MnO4 minus plus 16, 2 into 8, 16H plus 10 electrons gives rise 2Mn2 plus 8H2. ఓకే, ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ మనం యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు చూడండి, సో 10 electrons క్యాన్సిల్. సో మనకి ఏమన్నా చూడండి, 2MnO4 minus plus 5SO3 minus 2 plus 16H plus 5H2O gives rise so 5SO4 minus 2 plus 2Mn2 plus 10H plus 8H2.
8H2. ఇప్పుడు చూడండి ఫైనల్గా సో 2MnO4 మైనస్ ప్లస్ 5SO3 minus 2. Here 16H plus 10H plus. So ఇంకెన్ని ఉంటాయి 6H plus. So 8 5. So 5H2 అని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తాం. So gives rise 2Mn2 plus 5SO4 minus 2. 10H plus left hand side already తీసుకొచ్చాం. ఇంకా రిమైనింగ్ 8H2O minus 5H2O means plus 3H2. So this is the balanced equation. Okay, so 2MnO4 minus plus 5SO3 minus 2 plus 6H plus gives rise 2Mn2 plus 5SO4 minus 2 plus 3H2O. This is the balanced redox reaction. Okay nama, so step by step is 4 steps ni మనం సో మనం రిమైనింగ్ ఆక్సిజన్స్ హైడ్రోజన్స్ అండ్ చార్జెస్ ఇవి ఎలా బ్యాలెన్స్ చేయాలి అవి ఐడియా ఉంటే మనం చేయొచ్చు. సో బేసిక్ మీడియంకి ఎసిడిక్ మీడియంకి ఓన్లీ బ్యాలెన్సింగ్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్, ఆ హైడ్రోజన్ యాటమ్స్ బ్యాలెన్సింగ్లోనే మనకి చిన్న డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది. ఓకే, రిమైనింగ్ యాసిటీస్గా ఉంటుంది. సో మరి ఈ మెథడ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ ఇన్ ఎసిడిక్ మీడియం సో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చినట్లయితే మ్యాక్సిమం స్టూడెంట్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే సో జగదీష్ కెమిస్ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ ఆప్షన్ వస్తుందండి. ఆల్ ఆప్షన్ మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు ఎవ్రీ నోటిఫికేషన్ వస్తుంది, ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ వీడియోలో బేసిక్ మీడియం బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్ ఇన్ బేసిక్ మీడియం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.